కన్నుగీటి రాత్రికి రాత్రే సైడ్ క్యారెక్టర్ నుండి మెయిన్ ఫీమేల్ లీడ్ గా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ ఆ క్రేజ్ కాపాడుకోవడంలో ఫెయిల్ అయింది. రీసెంట్లీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను దింపేసిన అమ్మడు ఈసారైనా లక్ తోక తొక్కిందా? ఆ ఇండస్ట్రీలో ఆమె ఫేట్ మారుతుందా? ఒరు అదార్ లవ్ లో కన్నుగీటి యువకుల మతి పోగొట్టి ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారింది ప్రియా ప్రకాష్ వారియర్. దీంతో సైడ్ క్యారెక్టర్ కాస్త మెయిన్ లీడ్ అయింది. ఫేమ్ తెచ్చుకోగలిగింది కానీ హిట్టు మొహం చూడలేదు ఇప్పటి వరకు. కెరీర్లో సుమారు డజను సినిమాలు చేస్తే బ్లాక్ బస్టర్ సౌండ్ ఎలా ఉంటుందో తెలియదు అమ్మడికి. దీంతో అనుకోకుండా ఐరన్ లెగ్ ట్యాగ్ వచ్చి చేరింది. ఈ ట్యాగ్ చెరిపేందుకు ట్రై చేస్తోంది కానీ వర్కౌట్ కావట్లేదు. అటు మలయాళంలో, ఇటు తెలుగులో, అటు హిందీలో సినిమాలు చేసినా అవే ఫెయిల్యూర్స్ పలకరిస్తున్నాయి. ఇక ఈ 3 ఇండస్ట్రీల్లో లక్ కలిసి రావట్లేదనుకుందో ఏమో జస్ట్ ఫర్ చేంజ్ అంటూ తమిళంలోకి, ఇటు కన్నడలోకి ఒకేసారి ఎంట్రీ ఇస్తోంది. ధనుష్ థర్డ్ డైరెక్టోరియల్ నిలువుక్కు ఎన్మేల్ ఎన్నాడి కోబంతో పాటు శాండిల్వుడ్ లో విష్ణుప్రియతో తెరంగేట్రమైంది. ఈ రెండు కూడా ఫిబ్రవరి 21నే థియేటర్స్ లోకి వచ్చేశాయి. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలుగా వచ్చాయి నిక్ అండ్ విష్ణుప్రియ. ఈ రెండు పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నాయి. ప్రెజెంట్ అమ్మడి చేతిలో 2 బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. 3 మంకీస్ లవ్ హ్యాకర్స్ చేస్తోంది. ఈ లెక్కన 5 ఇండస్ట్రీల్లోనూ ఎంట్రీ చేసింది. ఇప్పటికైనా మారుతుందో లేదో, బ్లాక్ బస్టర్ సౌండ్ వింటుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.